హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? మేమైతే బాగున్నామండి. ఈరోజు వీడియో వచ్చేసి బెండకాయ పులుసు అండి. బెండకాయ పులుసు కొంచెం చిక్కగా ఇంకా టేస్టీగా సింపుల్గా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నా స్టైల్లో నేను చూపిస్తాను అండి. ఫస్ట్ అయితే ఒక పావు కిలో బెండకాయలు తీసుకొని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇందులోకి అయితే ఒక ఉల్లిగడ్డ, పెద్ద సైజు ఉల్లిగడ్డ, 4 పచ్చిమిర్చి అయితే కట్ చేసి పక్కకు పెట్టేసుకోవాలండి. పెట్టేసుకొని ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించేసి గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ అయితే ఎక్కువనే పడుతుంది. ఆయిల్ వేసేసి కొంచెం వేడైన తర్వాత కొంచెం జీలకర్ర, ఆవాలు వేసి ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసిన తర్వాత ఇవి కొంచెం గోలనివ్వాలండి. కొంచెం గోలిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ అయితే అప్పటికప్పుడు చేసి పెట్టుకుంటాం. మంచి టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. అల్లం పేస్టు, కొంచెం కొబ్బరి, పచ్చి ధనియాల పొడి, కరివేపాకు, మెంతి కూర కూడా వేసుకోవచ్చండి. అన్నీ వేసేసుకొని మంచిగా గోలనివ్వాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసేసి ఉల్లిగడ్డ ముక్కలు ఇవన్నీ మంచిగా గోలనివ్వాలి. గోలిన తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు అయితే వేసుకోవాలండి. బెండకాయ ముక్కలు వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసా కదా, అది చూసుకొని టేస్ట్ తగ్గట్టు కారపొడి వేసుకోవాలి. కారపొడి వేసేసుకొని ఈ ముక్కలు అయితే మంచిగా ఉడకనివ్వాలి. తర్వాత ఫస్ట్ మనం చింతపండు నానబెట్టి ఉంచుకున్నాము. ఇదైతే కొంచెం పిసుకొని ఇది నేను చిక్కగా రానికైతే నేనైతే ఒకటి వాడతా అండి. అది అందరూ తెలుసో తెలియదు, నాకైతే తెలియదు. నేనైతే కొంచెం నువ్వులు, కొన్ని బియ్యము వేసి పొడి చేసి పెట్టుకుంటాను. నేనైతే ఒక 2 స్పూన్స్ వేసాను. మంచి టేస్ట్గా వస్తుంది, ప్లస్ చిక్కగా ఉంటుంది, బాగుంటుంది. ఇది వేసి మసులుతూ ఉంటే కొంచెం మెంతిపిండి వేసుకోవాలి. అంతే. లాస్ట్లో అయితే కొంచెం కొత్తిమీర, ధనియాల పొడి. అంతే అండి, బెండకాయ పులుసు రెడీ. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒక్కసారి ఈ స్టైల్లో చేసి చూడండి, ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.